ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఎంత ఫీజు పే చేయాలి, ఎప్పుడు పే చేయాలి అన్న దాని రిలేటెడ్గా ఆ వీడియోలో అయితే డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ ఎంత ఫీజు పే చేయాలి అన్నది మనం మాట్లాడుకుందాం. ఇది ఎక్స్పెక్టెడ్గా నేనైతే చెప్తాను, యాక్యురేట్గా అయితే కాదు. ఇది ఒకసారి అయితే గమనించండి. ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు వ్లాగ్ ఛానల్ కూడా ఉంది, తేజ వ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఒకసారి అయితే గమనించండి, విజిట్ చేయండి. నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. లేదా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో సజెషన్స్ అయితే కామెంట్ చేయండి. ఇక దీనికి సంబంధించి వచ్చినట్టయితే ఇప్పుడు మనకు రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ కౌన్సిలింగ్ కదా. కౌన్సిలింగ్కి ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. మరి రిజిస్ట్రేషన్ అంటే ఫీజు పే చేయడం అని అయితే చెప్పాను కదా. మరి ఈ యొక్క ఫీజు ఎంత పే చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ది బేస్ చేసుకొని నేనైతే చెప్తున్నాను. ఇక్కడ ఎవరైతే ఓసీ కావచ్చు లేదంటే బీసీ కేటగిరీ ఉన్నారో వీళ్ళు మనకు 600 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది మెయిన్గా మీ యొక్క డాక్యుమెంట్స్ అఫీషియల్స్ వెరిఫై చేస్తున్నందుకు మీరు కౌన్సిలింగ్ ఫీజు అని చెప్పి పే చేయడం జరుగుతుంది. అదే ఈ యొక్క ఓసీ బీసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 600 రూపీస్ ఈ యొక్క ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది, గమనించండి. ఇక రెండవది ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఫీజు అనేది తక్కువగా అయితే ఉంటుంది. వీళ్ళు ఎంత పే చేయాల్సి ఉంటుంది అన్నది గమనించినట్టయితే వీళ్ళు మనకు 300 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది కౌన్సిలింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు. ఇది కేవలం ఒక్కసారి మాత్రమే పే చేస్తారు. మరి లాస్ట్ ఇయర్ ఈ ప్రైజెస్ అయితే ఉన్నాయి, ఈ ఇయర్ కూడా ఈ సేమ్ ప్రైజెస్ ఉంటాయా అంటే డెఫినెట్గా సేమ్ ప్రైజెస్ ఉంటాయి. మహా అంటే ఈ యొక్క ఓసీబీసీ వాళ్ళకి అయితే 600 ఉందో అది 700 అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఎస్ఎస్టీ వాళ్ళకి అయితే 300 ఉందో అది 350 అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంతకు మించి పెద్దగా వేరియేషన్ అయితే ఏది ఉండదు. సో కౌన్సిలింగ్ ఫీజు ఇంత అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఫర్దర్గా కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే. సో దీన్ని మీరైతే రెడీ అయితే చేసుకోండి. మరి ఎప్పుడు పే చేయాల్సి ఉన్నదో గమనించినట్టయితే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందులో మనకు రిజిస్ట్రేషన్కి సంబంధించి సో డేట్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి కదా, ఆ యొక్క డేట్స్లో మీరు ఈ యొక్క ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది, గుర్తు అయితే పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.